హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని ఎక్సర్సైజ్ 10.4 నుండి క్వశ్చన్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో 8th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వచ్చేసి 9th క్వశ్చన్ నుండి చూద్దాము. ఒకసారి చూడండి, 9th క్వశ్చన్ ఏమి ఇచ్చారో. ద డయామీటర్ ఆఫ్ ఎ లెడ్ బాల్ ఈజ్ 2.1 సెంటీమీటర్స్. ద డెన్సిటీ ఆఫ్ ద లెడ్ యూజ్డ్ ఈజ్ 11.34 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద బాల్ అన్నాడు. ఇక్కడ ఒక లెడ్ బాల్ ఉంది, దాని ఒక డయామీటర్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 2.1 సెంటీమీటర్స్ ఇచ్చాడు. తర్వాత దాని యొక్క డెన్సిటీ ఆఫ్ ద లెడ్ ఎంత యూజ్ చేసాము? 11.34 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు. సో మనం కనుక్కోవాల్సింది బాల్ యొక్క వెయిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది ఏమి ఇచ్చారు? ఇక్కడ రాసాను చూడండి. డయామీటర్ ఆఫ్ ఏ లెడ్ బాల్ 2.1 సెంటీమీటర్స్. సో డయామీటర్ అంటే డి. మనం రేడియస్ కనుక్కుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? d/2 అవుతుంది. అంటే 2.1/2 దట్ ఈజ్ ఈక్వల్ 1.05 సెంటీమీటర్స్. ఓకేనా? సో ఇప్పుడు వాల్యూమ్ కనుక్కుందాం. సో వాల్యూమ్ ఆఫ్ ఏ బాల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ బాల్ అనేది ఏ షేప్లో ఉంది? స్పియర్ షేప్లో ఉంది. సో స్పియర్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి ఫార్ములా ఏంటి? 4/3 πr³. ఓకేనా? 4/3 πr³. సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3 ఇంటూ పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ 1.05 అని రాసాం కదా. సో అలా కాకుండా 2.1/2 అలానే రాద్దాం. 2.1/2 ఇంటూ 2.1/2 ఇంటూ 2.1/2. ఓకేనా? 4/3 πr³ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? సో 2 1s 2 11s. ఓకేనా? సో నెక్స్ట్ 3 1s 3 0.7. ఓకే. సో నెక్స్ట్ 2 1s 2 2s 4. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయో ఒకసారి చూడండి. 7 0.1. ఓకేనా? అంతే ఇంకా. సో ఒకసారి చూడండి, 2 ఇంటూ 11 ఇంటూ 0.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1 మిగిలింది ఇక్కడ మనకి. ఓకేనా? సో నెక్స్ట్ బై 2 ఉందిగా, ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతే ఈ 2 ఉండదు ఇంకా. సో 11 ఇంటూ 0.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1. సో నెక్స్ట్ 11 ఇంటూ 0.1 ఏమవుతుంది? 1.1 అవుతుంది. ఇంటూ 2.1 ఇంటూ 2.1 ఈజ్ ఈక్వల్ టు, సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే 4.851 వస్తుంది సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్కి యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ క్యూబ్ కదా. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4.851 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. సో ఇప్పుడు వాల్యూమ్ వచ్చింది. మనం అది ఆ బాల్ని తయారు చేయడానికి దానికి యూజ్ చేసినటువంటి లెడ్ ఎంత, డెన్సిటీ ఎంత? డెన్సిటీ ఆఫ్ ద లెడ్ యూజ్డ్ 11.34 గ్రామ్స్ కదా. ఒక గ్రామ్కి మనం యూజ్ చేసింది ఎంత అంటే 11.34 గ్రామ్స్ అనమాట. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకు వెయిట్ ఆఫ్ ద బాల్ రావాలంటే దాన్ని ఇంటూ మాస్ చేయాలి. ఓకేనా? సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ చేస్తే మనకి వెయిట్ ఆఫ్ ద బాల్ వస్తుంది. ఓకేనా? సో అది రాద్దాం చూడండి ఇక్కడ. డెన్సిటీ ఆఫ్ ద లెడ్ యూజ్డ్ 11.34 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా? సో మాస్ ఆఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 11.34 గ్రామ్స్. ఓకే. సో ఇప్పుడు మాస్ ఆఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్కి ఇంత. సో మాస్ ఆఫ్ మనకి ఎంత కావాలి? 11.34. సో మాస్ ఆఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్కి ఇంత. సో మనకు కావాల్సింది మాస్ ఆఫ్ 4.851 సెంటీమీటర్ క్యూబ్కి కావాలి కదా. సో మాస్ ఆఫ్ 4.851 సెంటీమీటర్ క్యూబ్ అంటే అప్పుడు ఏం అవుతుంది? 4.851 ఇంటూ 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 11.34 గ్రామ్స్ కదా. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? రెండింటిని మల్టిప్లై చేస్తే 55.01034 వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ ఎంత? 55 గ్రామ్స్ అని రాస్తున్నాం. ఓకేనా? ఇదేంటి? వెయిట్ ఆఫ్ ద బాల్. వెయిట్ ఆఫ్ ద బాల్ ఈజ్ ఈక్వల్ టు 55 గ్రామ్స్. ఈజ్ ఈక్వల్ టు 55 గ్రామ్స్. ఓకే. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి.
A metallic cylinder of diameter is 5 centimeters and height వచ్చేసి 3 centimeters is melted and cast into a sphere. What is its diameter అన్నాడు. ఒక మెటాలిక్ సిలిండర్ ఇచ్చాడు ఇక్కడ మనకి ఫిగర్లో ఒకసారి చూడండి. సో దీని యొక్క డయామీటర్ అనేది ఎంత 5 సెంటీమీటర్స్ అన్నాడు. హైట్ ఎంత 3 సెంటీమీటర్స్. ఇది ఎలా మెల్ట్ అయింది, స్పియర్ లాగా మెల్ట్ అయింది. ఓకేనా, ఇస్ మెల్టెడ్ అండ్ క్యాస్ట్ ఇంటూ ఏ స్పియర్. సో అలా అయిన తర్వాత దాని యొక్క డయామీటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈజ్ ఇట్స్ డయామీటర్ అన్నాడు. సో మరి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఇప్పుడు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5/2 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ హైట్ ఇచ్చారు కదా, హైట్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, నార్మల్ ఫ్రాక్షన్గా చేంజ్ చేస్తే 3 3 9 + 1 అంటే 10/3 సెంటీమీటర్స్. హైట్ కూడా 10/3 అని ఇచ్చారు. మనకి రేడియస్ కనుక్కున్నాము. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ తీసుకుందాం. ఓకేనా, సో అంటే ఇప్పుడు మనం దాని యొక్క డయామీటర్ కనుక్కోవాలంటే ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అవుతుంది. సో ఆ రెండింటిని ఈక్వేట్ చేసి దాని నుండి రేడియస్ అనేది కనుక్కోవచ్చు. సో రేడియస్ వచ్చిన తర్వాత దాని నుండి మనం డయామీటర్ కనుక్కుంటాం. ఓకేనా, సో ఫస్ట్ ఒకసారి చూడండి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిలిండర్ అది మెల్ట్ అయ్యి స్పియర్ లాగా కన్వర్ట్ అయింది, క్యాస్ట్ అయింది కాబట్టి అందుకని రెండు ఒక వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా, సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి ఫార్ములా ఏంటి 4/3 πr³. ఓకే, సో 4/3 πr³ ఈజ్ ఈక్వల్ టు, సో 4/3 అలానే రాస్తాం. ఓకేనా, 4/3 πr³ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఫార్ములా ఏంటి πr²h కదా, πr²h. ఓకే, సో ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది. సో 4/3 ఇంటూ స్పియర్ యొక్క రేడియస్ మనకి తెలుసా, తెలియదు కదా, అదే కదా ఫైండ్ అవుట్ చేయాలి. r³ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్లో r ఎంత రేడియస్ 5/2, r² కాబట్టి 5/2 ఇంటూ 5/2, h వచ్చేసి 10/3 అంతే కదా. సో h వచ్చేసి 10/3. మన క్యాన్సిల్ అవుతాయో ఒకసారి చూడండి. ఇక్కడ 3, ఈ 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2 2s 4, 2 5s 10 అంతే కదా. సో ఇంకేం క్యాన్సిల్ కావు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు r³ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎన్ని 5s ఉన్నాయి 3 5s ఉన్నాయి కాబట్టి 5³ ఇక్కడ 2 ఉన్నాయి 2 2s ఉన్నాయి. ఈ 2 కూడా ఇటు వస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది కదా, అంటే అప్పుడు ఏమవుతుంది 2³ అవుతుంది. సో r³ ఈజ్ ఈక్వల్ టు 5³/2³. సో అప్పుడు ఏమవుతుంది r ఈజ్ ఈక్వల్ టు 5/2 అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 5/2 సెంటీమీటర్స్. ఇది రేడియస్. మనకు కావాల్సింది డయామీటర్ కదా. సో డయామీటర్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ r కదా, d ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ r కదా. సో 2 ఇంటూ r అంటే ఎంత 5/2 సెంటీమీటర్స్. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 5 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా, సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఓకే, సో అదే కదా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమనింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11th క్వశ్చన్. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ కెన్ ఏ హెమిస్పియరికల్ బౌల్ ఆఫ్ డయామీటర్ 10.5 సెంటీమీటర్స్ హోల్డ్ అన్నాడు. ఇక్కడ మనకి ఒక బౌల్ ఇచ్చారు కదా ఫిగర్లో ఒకసారి చూడండి. అది ఏ షేప్లో ఉంది, హెమిస్పియరికల్ షేప్లో ఉంది. సో ఈ హెమిస్పియరికల్ షేప్లో ఉన్నటువంటి బౌల్లో దాని యొక్క డయామీటర్ ఇచ్చాడు 10.5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అయితే అందులో ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ అనేది అది హోల్డ్ చేయగలుగుతుంది అని ఇచ్చాడు క్వశ్చన్. అంటే అందులో ఎన్ని లీటర్స్ అనేవి మిల్క్ అనేది పడుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఒకసారి వాళ్ళు ఇచ్చిన హింట్ రాద్దాము. సో డయామీటర్ ఇచ్చాడు, డయామీటర్ ఆఫ్ ఏ బౌల్ ఈజ్ ఈక్వల్ టు 10.5 సెంటీమీటర్స్. ఓకేనా, అప్పుడు రేడియస్ ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ ద హెమిస్పియరికల్ బౌల్ ఈజ్ ఈక్వల్ టు 10.5/2. 10.5/2 అంటే 2 5s 10, 0.2 2s 4,
2 5 10, 5.25 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది రేడియస్. ఓకే, సో ఇప్పుడు దానిలో ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ అనేది పడుతుంది అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, అంతే కదా. సో వాల్యూమ్ ఆఫ్ మిల్క్ ఇన్ ఏ hemispherical bowl is equal to volume of hemisphere. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్కి ఫార్ములా ఏంటి, 2/3πr³. ఓకే, సో 2/3 ఇంటూ పై అంటే 22/7, ఆర్ వచ్చేసి 5.25 ఇంటూ 5.25 ఇంటూ 5.25. ఓకేనా. సో నెక్స్ట్ 2/3 ఇంటూ 22/7 ఇంటూ ఇక్కడ 5.25 ఉంది కదా. సో ఈ పాయింట్ అనేది తీసేసామనుకోండి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి పాయింట్ పోతప్పుడు ఏమవుతుంది, బై 100 అని రాయొచ్చు. ఓకేనా, 525/100. ఇది కూడా సేమ్ అలానే కదా, పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 డిజిట్స్ కాబట్టి 100 వస్తుంది, 525/100. ఇది కూడా సేమ్ అలానే 525/100. ఓకే, సో నెక్స్ట్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో ఒకసారి చెక్ చేయండి. 2 1s 2 50s. ఓకే, సో 2 11s 2 25s, 5 5s, 5 1s 0, 5 5s. ఓకే, నెక్స్ట్ 5 2s 10, 5 1s 5, 7 1s 7 3s 3 3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఇంకేం మిగిలింది, 11 ఇంటూ 525/100 ఇంటూ 525/100 మిగిలింది. ఓకేనా, సో వీటిని ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా ఒకసారి ఇక్కడ చూడండి. 5 టేబుల్లో పోతుందిగా, 5 1s 5 10s 50 అంటే 2 ఉంటుంది, 2 5 అంటే 25, 5 5s 25, 5 20s 100, 5 4s 20, 5 21s. సేమ్ ఇది కూడా అలానే వస్తుంది కదా, 21/4 వస్తుంది ఇక్కడ కూడా. సో 11 ఇంటూ 21/4 ఇంటూ 21/4. ఓకే, సో నెక్స్ట్ 21 ఇంటూ 21 అంటే 441, 441 ఇంటూ 11 చేస్తే, సో దీన్ని మొత్తం చేస్తే ఎంత వచ్చిందంటే 303.187 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సో దీన్ని ఇంకా మనం ఏమైనా రాయొచ్చు, 303.19 అని కూడా రాయొచ్చు, 19 సెంటీమీటర్ క్యూబ్. ఇది అప్రాక్సిమేట్లీ. సో ఇది వచ్చింది వాల్యూము. కానీ మనల్ని అడిగింది ఏంటి, ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ అనేది దాంట్లో పడతాయి అనేది అడిగాడు కాబట్టి, సో లీటర్స్లో కనుక్కోవాలి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ కదా. సో అప్పుడు మనకి ఏమని రాయొచ్చు దీన్ని అంటే 303.19. ఈ 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఒకసారి చూడండి, 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు కదా. సో అప్పుడు 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 లీటర్స్ అవుతుంది, అంతే కదా. సో 1/1000 లీటర్స్ అవుతుంది, బై 1000 లీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.30319 లీటర్స్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ 3 zeros ఉన్నాయి. సో 3 zeros ఉన్నాయి కాబట్టి ఇది ఎన్ని ప్లేసెస్ ముందుకు జరుగుతుంది, పాయింట్ అనేది 3 ప్లేసెస్ ముందుకు జరుగుతుంది. ముందుకంటే అదే బ్యాక్ జరుగుతుంది అనమాట. అంటే 1 2 3 అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తుందంటే 0.3031 లీటర్స్ అని వస్తుంది. సో దీన్ని ఇంకేమైనా రాయొచ్చు, 0.303 లీటర్స్ అని రాయొచ్చు. అంటే ఎన్ని లీటర్స్ మిల్క్ అనేది అందులో పడుతుంది, 0.303 లీటర్స్ అనేది దానిలో పడుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, 12th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఏ హెమిస్పియరికల్ బౌల్ హ్యాస్ ఒకసారి చూడండి క్వశ్చన్. ఏ హెమిస్పియరికల్ బౌల్ హ్యాస్ డయామీటర్ 9 సెంటీమీటర్స్. ఇక్కడ క్వశ్చన్ నేను రాయలేదు, ఒకసారి చూడండి. హెమిస్పియరికల్ యొక్క బౌల్ ఉంటుంది కదా, సో దాని యొక్క డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ అనేది ఎంత ఇచ్చాడంటే 9 సెంటీమీటర్స్ ఇచ్చాడు.
సో ద లిక్విడ్ ఈజ్ పోర్డ్ ఇంటూ సిలిండ్రికల్ బాటిల్స్ ఆఫ్ డయామీటర్ 3 సెంటీమీటర్స్ అన్నాడు. అలానే హైట్ వచ్చేసి 3 సెంటీమీటర్స్. ఇఫ్ ఏ ఫుల్ బౌల్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ద బాటిల్, ఫైండ్ హౌ మెనీ బాటిల్స్ ఆర్ రిక్వైర్డ్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్ ఒకసారి చూడండి. ఒక హెమిస్పియరిక్ బౌల్ ఇచ్చాడు. ఓకే, సో దాని యొక్క డయామీటర్ ఇచ్చాడు 9 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఒక సిలిండర్ షేప్లో ఉండేటువంటి ఒక ఫిగర్ ఇచ్చాడు. దీని యొక్క హైట్ వచ్చేసి 3 సెంటీమీటర్స్, డయామీటర్ కూడా 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకే, సో హెమిస్పియరికల్ బౌల్ యొక్క డయామీటర్ 9 ఇచ్చి ఆ లిక్విడ్ ఈజ్ పోర్డ్ ఇంటూ సిలిండ్రికల్ బాటిల్స్ ఆఫ్ డయామీటర్ 3 సెంటీమీటర్స్ అన్నాడు. ఇఫ్ ఏ ఫుల్ బౌల్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ద బాటిల్స్, ఫైండ్ హౌ మెనీ బాటిల్స్ ఆర్ రిక్వైర్డ్ అన్నాడు. సో మనం ఎన్ని బాటిల్స్ అనేవి దాన్ని ఫిల్ చేయడానికి పడతాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో వాళ్ళు ఇచ్చింది రాద్దాము. డయామీటర్ ఆఫ్ హెమిస్పియరికల్ బౌల్ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. సో అప్పుడు రేడియస్ ఏమవుతుంది, 9/2 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా, సో లిక్విడ్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఎంత లిక్విడ్ అనేది అవి ఎలా ఉన్నాయి, సిలిండ్రికల్ బాటిల్స్ ఉన్నాయి కదా. సో సిలిండ్రికల్ బాటిల్స్లో లిక్విడ్ మనము పోయాలంటే, దేంట్లో బౌల్లో పోయాలంటే, సో ఎంత బాటిల్స్ అనేది అవసరం అవుతుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియరికల్ బౌల్కి ఈక్వల్ అవుతుంది కదా, అంతే కదా. ఎంత లిక్విడ్ అయితే పోస్తామో అంతే అందులో పడుతుంది, అంటే దీని వాల్యూము దాని వాల్యూమ్ సేమ్ అవుతుంది కదా. అదే ఇక్కడ రాద్దాం చూడండి. వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియరికల్ బౌల్. ఓకేనా, సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియరికల్ బౌల్కి ఈక్వల్ అవుతుంది. ఫార్ములా వచ్చేసి ఏంటి, 2/3 పైఆర్ క్యూబ్. హెమిస్పియర్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అంటే 2/3 పైఆర్ క్యూబ్. సో 2/3 ఇంటూ పై అంటే 22/7, ఆర్ ఎంత 9/2 కదా. సో 9/2 ఇంటూ 9/2 ఇంటూ 9/2. ఓకే, మన క్యాన్సిల్ అవుతాయో ఒకసారి చూడండి. 2 1s 2 11s 2 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 3s. ఓకే, సో ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, సో ఏమవు కదా. సో ఇక్కడ మిగిలింది ఏముంది, 11 ఇంటూ 3 ఇంటూ 9 ఇంటూ 9/7 ఇంటూ 2 అనేది మిగిలింది. సో ఇది సెంటీమీటర్ క్యూబ్. సో నెక్స్ట్ ఇది హెమిస్పియరికల్ బౌల్ యొక్క వాల్యూమ్ అనేది కనుక్కుందాం. సో నెక్స్ట్ సిలిండర్ ఇచ్చాడు కదా, సో దాని యొక్క వాల్యూమ్ కూడా కనుక్కుందాం. సిలిండర్ అనేది బాటిల్ అనేది ఏ షేప్లో ఉంది, సిలిండ్రికల్ షేప్లో ఉంది కదా. సో అది కూడా ఇక్కడ రాద్దాం. సో డయామీటర్ ఆఫ్ సిలిండ్రికల్ బాటిల్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఇప్పుడు రేడియస్ ఎంత అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3/2 సెంటీమీటర్స్. హైట్ ఎంత ఉంది అన్నాడు, బాటిల్ ఆఫ్ హైట్, సిలిండ్రికల్ షేప్లో ఉండేటువంటి బాటిల్ యొక్క హైట్ ఎంత, 3 సెంటీమీటర్స్. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ బాటిల్ కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ ద బాటిల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద బాటిల్ ఫార్ములా ఏంటి, బాటిల్ అంటే అదే షేప్లో ఉంది, సిలిండ్రికల్ షేప్లో ఉంది, అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి, πr²h, అంతే కదా. సో πr²h కాబట్టి, సో పై అంటే 22/7, ఆర్ అంటే 3/2 ఇంటూ 3/2, హెచ్ అంటే 3 సెంటీమీటర్. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, 2 1s 2 11s, అంతే, ఇంకేం పోవు. సో 11 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3/7 ఇంటూ 2, ఇది వాల్యూమ్ ఆఫ్ బాటిల్. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది నెంబర్ ఆఫ్ బాటిల్స్ రిక్వైర్డ్ టు ఫిల్ ద లిక్విడ్. ఆ లిక్విడ్ ఫిల్ చేయడానికి ఎన్ని బాటిల్స్ అనేవి అవసరం అవుతాయి అనేది కనుక్కోవాలి. సో నెంబర్ ఆఫ్ బాటిల్స్ రిక్వైర్డ్ to fill the liquid is equal to
వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ బై వాల్యూమ్ ఆఫ్ వన్ బాటిల్. వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ బై వాల్యూమ్ ఆఫ్ బాటిల్ చేస్తే ఎన్ని బాటిల్స్ అనేవి అవసరం పడతాయి అనేది తెలిసిపోతుంది. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ ఎంత వచ్చింది? 11 × 3 × 9 × 9 బై 7 × 2. ఓకే, సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ బాటిల్ బై 11 × 3 × 3 × 3 బై 7 × 2. ఓకే, సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా ఒకసారి చూడండి. ఇక్కడ డినామినేటర్లో 7 × 2 ఉంది, ఇక్కడ కూడా 7 × 2 ఉంది. ఓకే, రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. మిగిలిన ఇక్కడ రాద్దాం. 11 × 3 × 9 × 9 బై 11 × 3 × 3 × 3. ఓకే, సో 11 క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, 3 1s 3 3s క్యాన్సిల్, 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలింది? 9. ఓకే, సో అంటే నెంబర్ ఆఫ్ బాటిల్స్ అనేవి ఎంత? 9 అనమాట. ఓకే, లిక్విడ్ ఫిల్ చేయడానికి మనకు అవసరమయ్యేటువంటి బాటిల్స్, హెమిస్పియరికల్ బౌల్లో లిక్విడ్ ఫిల్ చేయడానికి ఎన్ని బాటిల్స్ అనేవి అవసరం అవుతాయి? 9 బాటిల్స్ అనేవి అవసరం అవుతాయి. ఆన్సర్ వచ్చేసి 9. సో దీంతో 10.4 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.